భిన్నంగా లేకుండా వాళ్ళందరూ కూడా ఏదైతే వరవడితో వెళ్ళారో అదే వరవడితో కొనసాగించడం. ఈ నిర్ణయాలు మనకి ప్రభుత్వ విద్యాక్షేత్రాన్ని నిర్వీర్యం చేసే పోకడల్ని మానుకోకపోతే విద్యాక్షేత్రం మీద మనం చేసేటువంటి ఈ నిరసన కార్యక్రమాలు ఇదే విధంగా ఉంటాయని చెప్పి తెలియజేశాం. అయితే ఈ నిరసన కార్యక్రమం ఇంత ఉవ్వెత్తున స్టార్ట్ అవ్వడం కారణం P4 అనే కార్యక్రమంలో భాగంగా ఇప్పటికే యాప్లతో అవుతున్న పరిస్థితి నుంచి ఉపాధ్యాయుడు బాధ్యతలకి నియమించొద్దని మనం పోరాడుతూ ఉంటే మరలా ములిగే మీద తాడిగా పడ్డట్టుగా ఈ P4 విధానాన్ని కూడా మనకి తీసుకురావడం, దాన్ని నివారించడానికి ఇమ్మీడియట్ గా రాత్రి డాక్టర్ సెక్రటరీ మీటింగ్ పెట్టుకుని మేము దీన్ని బహిష్కరిస్తున్నాము, మేము P4కి మాకు సంబంధం లేదు, ఇప్పటికే విద్యాక్షేత్రంలో ఉపాధ్యాయుడు తీవ్రమైన మానసిక ఒత్తిడితో ఉన్నాడు, అతన్ని ఇంకా ఇబ్బంది పెట్టడం ఇది సహేతుకం కాదు అని చెప్పి మేము దాని మీద వెంటనే రివర్స్ కౌంటర్ గా పెట్టి మేము సెక్రటరీ మీటింగ్ లో వచ్చిన రిజల్యూషన్ పాస్ చేసి దాన్ని తీసుకెళ్లి మేము పంపించడం జరిగింది.